మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో మరో లేఖ విడుదలైంది. మంత్రి సీతక్కపై విడుదలైన లేఖకు తమకు సంబంధం లేదని లేఖలో వివరించారు. జూన్ 26వ తేదీన సీతక్కపై మావోయిస్టులు ఆరోపణలు చేస్తూ ఒక లేఖ విడుదల చేయగా ఆ లేఖకు మావోయిస్టు పార్టీకి సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ మావోయిస్టు పార్టీ చీఫ్ దామోదర్ లొంగిపాటు వార్తలను కూడా పార్టీ ఖండించింది. మానసిక యుద్ధంలో భాగంగా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని లేఖలో వివరించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి మరిన్ని వివరాలు అందిస్తారు. తిరుపతి. రవి, ములుగు జిల్లాలో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి లేఖపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా అధికార ప్రతినిధి జగన్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మంత్రి సీతక్కపై విడుదలైన లేఖకు తమకు ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. జూన్ 26వ తేదీన సీతక్కపై మావోయిస్టులు ఆరోపణలు చేస్తూ ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖకు మావోయిస్టు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అధికార ప్రతినిధి జగన్ ఈ లేఖ ద్వారా పేర్కొన్నటువంటి పరిస్థితి. తెలంగాణ మావోయిస్టు పార్టీ చీఫ్ దామోదర్ లొంగుబాటు వార్తలను సైతం మావోయిస్టు పార్టీ నేతలు ఖండించారు. మావోయిస్టులపై మానసిక యుద్ధంలో భాగంగా పోలీసులు లొంగిపోతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మావోయిస్టులు పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జూన్ 1వ తేదీన తెలంగాణ రాష్ట్ర కమిటీ దామోదర్ లొంగిపోతున్నట్లు కొన్ని దినపత్రికలలో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. మీడియా చేసినటువంటి ప్రకటనలో ఎలాంటి వాస్తవం లేదు, పోలీసులు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారాన్ని చేస్తారు. గతంలో కూడా దామోదర్ ఎన్కౌంటర్ లో చనిపోయినట్లు లేదా లింగిపోయినట్లు అనేక సార్లు ప్రచారం చేశారు. విప్లవ ప్రజలను గందరగోళ పరచడానికి మానసిక యుద్ధంలో భాగంగానే ఈ దుష్ప్రచారం కొనసాగుతుంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల సీతక్కపై చేసినటువంటి లేఖకు ఎటువంటి సంబంధం లేదు. బీజేపీ ప్రభుత్వం మావోయిస్టు పార్టీపై కొనసాగించినటువంటి పాశవిక ఆపరేషన్ కగార్ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది. ఎన్కౌంటర్లు ఆపాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. మావోయిస్టు పార్టీ సామాజిక రాజకీయ సమస్యని అణచివేతల ద్వారా మావోయిస్టు పార్టీ నిర్మించడం సరైంది కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి సంగతి ప్రజలందరికీ తెలిసిందే అంటూ అధికార ప్రతినిధి జగన్ లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు లేకపోయినప్పటికీ కూడా పోలీసులు కావాలనే మావోయిస్టు పార్టీకి ఎలాంటి సహకారం అందగించకూడదని, సహకరించిన వారిపై కఠిన చర్యలుంటాయని, మావోయిస్టు పార్టీ వస్తే ఎటువంటి సమాచారం తప్పకుండా ఇవ్వాలని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాలో అమాయక ఆదివాసీ ప్రజలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి బెదిరింపులకు గురి చేస్తున్నట్టుగా అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల పరిస్థితి ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ములుగు జిల్లా ఏజెన్సీలో ఈ లేఖపైనే తీవ్రంగా డిస్కషన్ అయితే కొనసాగుతుంది. మరి ఈ లేఖకు సంబంధించి సీతక్క ఎట్లా స్పందించి చూడాలి. గతంలోనే అప్పుడు సీతక్కపై వచ్చినటువంటి లేఖకు సంబంధించి సీతక్క కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేసి ఈ మావోయిస్టు పార్టీ సంబంధించినటువంటి లేఖేనా లేదంటే ఎవరైనా కావాల్సిన వారు ఇలా లేఖతో నా రాజకీయ వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నప్పుడు సీతక్క అప్పుడు అనుమానాలు వ్యక్తం చేసి అనుమానాలు వ్యక్తం చేసినట్టే అప్పుడు ఆ మావోయిస్టు పార్టీ సంబంధించినటువంటి లేఖ కాదని ఈ రోజు అధికార ప్రతినిధి జగన్ లేఖతో ఒక క్లారిటీ వచ్చింది. రవి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.